Hello everyone, welcome back to my channel Durga's Trendy Tips. సో రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో బేబీస్కి ఎక్కువగా కాఫ్ అండ్ కోల్డ్ తరచుగా వస్తూ ఉంటుంది. సో మైల్డ్గా ఉన్నప్పుడు ఇంట్లోనే మనం బేబీకి కేర్ అనేది ఎలా తీసుకోవాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల బేబీకి వచ్చిన కోల్డ్ అండ్ కాఫ్. సో ఫస్ట్ టిప్ వచ్చేసి న్యూ బార్న్ బేబీస్కి నోస్ బ్లాక్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి రన్నింగ్ నోస్ అంతగా కనిపించదు మనకి. వాళ్ళు పడుకున్నప్పుడు లేదంటే బ్రీతింగ్ తీసుకునేటప్పుడు గర్గర్ అనే ఒక సౌండ్ వస్తుందన్నమాట, నాయిసీ సౌండ్. అది ఉన్నప్పుడు మనం వాళ్ళకి నోస్ బ్లాక్ ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి. సో అలా ఉన్నప్పుడు మనం ఇలాంటి సెలైన్ డ్రాప్స్ ఉంటాయి, ఇవి మనకి పీడియాట్రిషియనే ఇస్తారు, నేజల్ సెలైన్ డ్రాప్స్ అన్నమాట. ఇది ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి వేసి వాళ్ళకి అంటే ఇన్సైడ్ బ్లాక్ ఉంటుంది అన్నమాట. అంటే కొంచెం పెద్ద పిల్లలకి అయితే రన్నింగ్ నోస్ ఉంటుంది, వాళ్ళకి కిందకి మ్యూకస్ అంతా కూడా వచ్చేస్తుంది. కాకపోతే ఇంకా మంత్స్ బేబీస్, ఒక 6 months బిలో బేబీస్ వాళ్ళకి కొంతమందికి రన్నింగ్ నోస్ ఉండదు, లోపల ఇన్సైడ్ బ్లాక్ ఉంటుంది. సో దాన్ని క్లియర్ చేయడం కోసం ఇలా నేజల్ డ్రాప్స్ని యూజ్ చేసి అది డ్రై అవ్వకుండా ఉండడానికి అనమాట ఇలాంటి నాజల్ డ్రాప్స్ని యూజ్ చేసి మ్యూకస్ క్లీన్ చేసే సక్షనర్ ఉంటుంది అనమాట. అంటే ఇలాంటిది నేను ఇది అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను అండ్ ఇది 250 రూపీస్ అలా పడింది. అండ్ ఇది చూస్తున్నారు కదా, సో ఇది సిలికాన్ అనమాట, చాలా సన్నగా ఉంటుంది, బేబీస్ నోస్లోకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట. అంటే వాళ్ళకి ఎటువంటి హామ్ కూడా కలిగించదు, ఇది ఈజీగా ఈ మ్యూకస్ని క్లీన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇలా సెలైన్ డ్రాప్స్ని వేసి ఒక 2 or 3 minutes తర్వాత ఇలా సక్షనర్తో క్లీన్ చేయడం వల్ల మ్యూకస్ అంతా కూడా వాళ్ళకి బయటకు వచ్చేస్తుంది. అప్పటికి వాళ్ళకి బ్రీతింగ్ అనేది మంచిగా తీసుకోగలుగుతారు. అండ్ ఇంకొకటి స్టీమర్ దొరుకుతుంది మనకి. అంటే ఎక్కువగా నెబులైజేషన్స్ అన్నీ కూడా మనకి డాక్టర్స్ అడ్వైస్ చేస్తేనే మనం యూజ్ చేయాలి. సో స్టీమ్ అనేది వాళ్ళకి నోస్ బ్లాక్ ఉన్నప్పుడు మనం ఆ స్టీమ్ పెట్టడం వల్ల ఆ వేడికి ఆ మ్యూకస్ అంతా కూడా కరిగి వాళ్ళకి బ్రీతింగ్కి రిలీఫ్ ఇస్తుంది అనమాట. అంటే క్లియర్ అయ్యి అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. స్టీమ్ పెట్టి కూడా ఒక 10 to 15 minutes పాటు, అంటే వాళ్ళ ఏజ్ని బట్టి పెట్టాలి ఇది. నేనైతే మా బేబీ ఏజ్ ఎప్పుడు 12 months, మా బేబీకి నేను 15 minutes పాటు స్టీమ్ పెడతాను. ఇంక స్కూల్ స్టార్ట్ అయినప్పుడు 15 minutes పాటు స్టీమ్ పెడతాను. డైలీ 4 times పెడతాను. అంటే తనకున్న మైల్డ్గా ఉంటే 1 or 2 times పెడతాను, కొద్దిగా ఎక్కువగా ఉంటే కనుక 4 times వరకు పెడతాను. 15 minutes టైం అన్నమాట. సో ఆ వేడికి వాళ్ళ మ్యూకస్ అంతా కూడా మెల్ట్ అయ్యి మనకి కిందకి వచ్చేస్తుంది. అప్పుడు ఇలా ఈ సక్షనర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, వాళ్ళకి చాలా రిలీఫ్గా ఉంటుంది. సో ఇది ఫస్ట్ టిప్ అన్నమాట. అండ్ సెకండ్ వచ్చి బేబీని మనం వామ్గా ఉంచాలి. వీలైనంత వరకు వాళ్ళ కాళ్ళకి సాక్స్ అండ్ హెడ్కి ఇయర్స్కి గాలి పోకుండా, అంటే ఎక్కువ గాలి వస్తుంది కదా, అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇయర్స్ని కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేయడం వల్ల ఒకటేసారి వాళ్ళు అంటే వెచ్చదనాన్ని చల్లదనాన్ని ఒకటేసారి వాళ్ళు తీసుకోలేరు. అలాంటి సిచ్యువేషన్స్లోనే వాళ్ళకి కోల్డ్ వస్తుంది యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే వెదర్ ఒకటేసారి చేంజ్ అవ్వడం వల్ల వేడి నుంచి చల్లగా నుంచి వేడిగా అవ్వడం వల్ల వాళ్ళకి నోస్ బ్లాక్ అనేది ఏర్పడుతుంది. అండ్ నెక్స్ట్ వన్, వీలైనంత వరకు బేబీని వేడిగా ఉంచడానికి ట్రై చేయండి. వాళ్ళ రూమ్ టెంపరేచర్ అనేది ఎప్పుడూ ఒకటేలాగా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ బేబీకి కోల్డ్ ఉన్నప్పుడు వాళ్ళు స్ట్రైట్గా పడుకోలేరు. ఈవెన్ మనమైనా సరే కోల్డ్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ తట్టినట్టు అవుతూ ఉంటుంది అండ్ కాఫ్ ఎక్కువగా వస్తుంది కదా, మ్యూకస్ ఉండిపోయి. సో అందుకని బేబీని పడుకోబెట్టినప్పుడు కొంచెం ఇలా హైట్కి కొంచెం ఇలా, అంటే మరీ మొత్తం 90 degrees ఇలా అని కాకుండా కొద్దిగా వాళ్ళ హెడ్ నడుం వరకు కూడా ఒక 2 or 3 బెడ్షీట్స్ కానీ లేదంటే పిల్లోస్ కూడా దొరుకుతాయి మనకి. ఈ షేప్ ఇలా ఉండే షేప్ పిల్లోస్ కూడా ఉంటాయి.
ఆ పిల్లోస్ని యూజ్ చేసి కూడా బేబీని పడుకోబెట్టవచ్చు. సో ఇలా హైట్కి వాళ్ళని పడుకోబెట్టడం వల్ల వాళ్ళకి కాఫ్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది కోల్డ్ ఉన్నప్పుడు. అండ్ అంటే హైట్ అన్నా కదా అని చెప్పి ఓన్లీ హెడ్ వరకు వేస్తే వాళ్ళకి హెడ్ ఇలా అయ్యి బ్రీతింగ్కి ఇబ్బంది అవుతుంది. సో అలా కాకుండా మనం హైట్ వేసేది ఎప్పుడైనా సరే నడుం వరకు వేయాలి. బేబీ ఇలా ఉందంటే బేబీ నడుం వరకు మనకి హైట్ అనేది ఉండాలన్నమాట. సో అలా పడుకోవడం వల్ల బేబీ కాఫ్ ఎక్కువగా రాకుండా ఉంటుంది అండ్ బేబీ హ్యాపీగా నిద్రపోతుంది. సో మ్యూకస్ అనేది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. వాళ్ళకి నోస్ బ్లాక్ ఎక్కువగా ఉన్నప్పుడు చాలా ఇరిటేషన్గా ఉంటూ ఉంటారు. సో మ్యూకస్ అనేది 2 అవర్స్కి ఒకసారి అయినా సరే అట్లీస్ట్ స్టీమ్ పెట్టి లేదంటే నేజల్ డ్రాప్స్ వేసి మ్యూకస్ని అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. అండ్ అరికాళ్ళకి అలానే అరిచేతులకి వెల్లుల్లిపాయలు మరిగించిన నూనెను రాయడం వల్ల వాళ్ళకి కోల్డ్ అనేది రిలీఫ్ ఇస్తుంది అన్నమాట. అండ్ ఇది నేను నా బేబీకి ట్రై చేశాను. అంటే 3 months బేబీ అప్పుడు తనకి నిమోనియా వచ్చిందనమాట. సో అప్పుడు నేను ఈ టిప్ని ఫాలో అయ్యాను. అండ్ చెస్ట్కి కంజెక్షన్ ఉన్న అంటే చెస్ట్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా ఇలా వెల్లుల్లి నూనెతో అంటే గోరువెచ్చగా ఉన్న వెల్లుల్లి నూనెను వాళ్ళ అరిచేతులకి అరికాళ్ళకి రబ్ చేసి అలానే వాళ్ళ చెస్ట్ దగ్గర కూడా రబ్ చేసి పడుకోబెట్టడం వల్ల అంటే ఆ వెల్లుల్లి స్మెల్ అనేది వాళ్ళ నోస్ వరకు వెళ్ళి వాళ్ళకి వెంటనే రిలీఫ్ అనేది ఇస్తుంది నోస్ బ్లాక్ నుంచి. సో ఈ టిప్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వాము అంటారు. వాముని మా అత్తయ్య గారు ముడ్లు వేసేవారు అనమాట. ఒక సన్నని క్లాత్ లాగా తీసుకుని, మన చున్నీ క్లాత్ అయితే ఎలా ఉంటుందండి సన్నగా, అలాంటి సన్నని ఒక కాటన్ క్లాత్ తీసుకుని వాముని బాగా నలిపి ఇలా ముడుల కింద వేసి తనకి ఇలా నెక్కు కట్టేవారు. సో పడుకున్నప్పుడు అలా కట్టి ఉంచడం వల్ల ఆ వాము స్మెల్ వాళ్ళకి కోల్డ్ నుంచి రిలీఫ్ని ఇస్తుంది అని చెప్పి అనేవారు అనమాట. సో అది టిప్ చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఒక 2 or 3 days ఇది ఇంట్లో ఈ టిప్స్ని అన్నీ ఫాలో అయిన తర్వాత మీరు ఇంకా బేబీకి తగ్గడం లేదు లేదంటే ఇంకా కాఫ్ ఎక్కువ అవుతుంది, వాళ్ళకి కొన్ని డేంజర్ సైన్స్ కూడా ఉంటాయి, అవి మనం కూడా తెలుసుకోవాలి కదా. అంటే ఇలా డొక్కల్ని ఎగరేయడం అంటారు. అంటే లోపల ఒకవేళ లంగ్స్కి కనుక మ్యూకస్ అనేది స్ప్రెడ్ అయ్యింది అంటే నిమోనియా లాగా చేంజ్ అయ్యిందంటే వాళ్ళు డొక్కలు అనేవి ఎగరేస్తారు అనమాట. అంటే బ్రీతింగ్ అందడం లేదు, ఆక్సిజన్ లెవెల్స్ అనేది తగ్గిపోతే వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది కదా. అలాంటి డేంజర్ సైన్స్ అంటే బేబీ కలర్ చేంజ్ అవ్వడం ఇలాంటి డేంజర్ సైన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. పీడియాట్రిషియన్కి చూపిస్తే వాళ్ళు మీకు మెడిసిన్స్ ఇస్తారు. అంటే ప్రతిసారి ఇలా లైక్ చాలా అంటే ఇవన్నీ కూడా డ్రగ్స్ తోటి కూడుకున్నవే కదా. ఎలాంటి మెడిసిన్ అయినా సరే డ్రగ్ మిక్స్ అవుతుంది. సో అది ఎక్కువగా ఇవ్వడం వల్ల వాళ్ళ బేబీస్కి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అండ్ తరచుగా మీ బేబీ కోల్డ్తో సఫర్ అవుతుందంటే వ్యాక్సినేషన్స్ కూడా ఉన్నాయి. సో ఫ్లూ వ్యాక్సిన్ అని చెప్పి నేను మా బేబీకి వేయించాను. అండ్ 1 year బిలో 1 year బేబీకి అయితే 2 doses వేయాలన్నమాట. 6 months అప్పుడు వేస్తారు. అలానే 7th month కంప్లీట్ అంటే 2 doses 1 month గ్యాప్లో 2 doses వేస్తారు. అండ్ 1 year పైబడిన బేబీ అంటే 2 years బేబీ అలాగైతే కనుక 1 dose ఇస్తారు. సో తరచుగా మీకు బేబీ కోల్డ్ అవుతుంది సిక్ అవుతుంది అని అనుకుంటే ఈ వ్యాక్సిన్ని మీ పీడియాట్రిషియన్ని అడిగి వేయించుకోండి. సో ఇది వేయించిన తర్వాత అంటే మొత్తం కోల్డ్ రాదు అని కాదు, కాకపోతే కోల్డ్ సివియారిటీ అనేది చాలా వరకు తగ్గుతుంది. అంటే ఎక్కువ నిమోనియా లాంటివి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటుంది. చాలా మైల్డ్గా కోల్డ్ సిమ్టమ్స్ ఉన్నా కానీ చాలా మైల్డ్గా ఉంటుంది. అండ్ ఇంకొక డేంజర్ సైన్స్ ఏంటంటే మ్యూకస్ వచ్చి వాటరీగా కాకుండా ఎల్లోయిష్గా ఉంటుందన్నమాట. థిక్గా ఉంటుంది మ్యూకస్. అలాంటి మ్యూకస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉన్నట్టు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నెబులైజేషన్ ఎప్పుడు కూడా డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాతనే బేబీకి నెబులైజేషన్ పెట్టండి. అంటే దాంట్లో మనకి తెలిసిందే కదా అని చెప్పి లెవోలిన్
ఇంకా బ్యూటోకాట్ ఇవన్నీ కూడా పెడతాము. కాకపోతే అవి ఎంత మోతాదులో మనం డ్రగ్ ఇవ్వాలి అంటే బేబీ సివియారిటీని బట్టి డాక్టర్స్ అయితే మనకి చెప్తారు కదా. సో మన ఓన్గా ఇలా నెబులైజేషన్ పెట్టడం అనేది బేబీకి అంత సేఫ్ కాదు. సో వీలైనంత వరకు డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాతనే నెబులైజేషన్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ 3% ఎన్ఎస్ అని చెప్పి ఉంటుంది, అది కూడా జస్ట్ సెలైన్ డ్రాప్స్ అనమాట. ఇప్పుడు సెలైన్ డ్రాప్స్ ఇవి ఎలానో నెబులైజేషన్లో వేసే సెలైన్ డ్రాప్స్ 3% ఎన్ఎస్ అని చెప్పి మనకి దొరుకుతుంది. సో అది మీకు అంతగా కావాలి అనుకుంటే దాంట్లో చాలా తక్కువ డ్రగ్ ఉంటుందన్నమాట. అది యూస్ చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాకపోతే ఈ లెవోలిన్ అండ్ బ్యూటోకాట్ అనేవి డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత మాత్రమే మీరు ఇవి యూస్ చేయండి. ఫస్ట్ మాత్రం ఈ నేజల్ స్ప్రే అండ్ స్టీమ్ వీటన్నిటి ద్వారా బేబీకి క్యూర్ అవ్వడానికి కొద్దిగా ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా బేబీస్కి బేబీ విక్స్ పెడుతూ ఉంటారు కదా. సో ఈ బేబీ విక్స్ అనేది బిలో 1 ఇయర్ బేబీకి చాలా హార్మ్ఫుల్ అంట. అంటే నాకు డైరెక్ట్ పీడియాట్రిషియనే చెప్పారు, బేబీ విక్స్ అనేది బిలో 1 ఇయర్ బేబీకి పెట్టకూడదు. అలా పెట్టినట్టయితే బేబీకి ఎక్కువగా హార్ట్ రేట్ అనేది తగ్గిపోతుందంట. సో ఇది నాకు తెలిసిన విషయం, నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీలైనంత వరకు బేబీ విక్స్ని వాడడం తగ్గించేయండి. సో ఇవి నాకు తెలిసిన టిప్స్ అనమాట, అండ్ నేను ఫాలో అయిన టిప్స్. మీకు కూడా ఇలాంటి టిప్స్ కానీ లేదంటే మీరు ఫాలో అయిన టిప్స్ మీ బేబీస్కి ఏమన్నా మీకు తెలిసినవి ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను కూడా మా బేబీకి ట్రై చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.